ఈరోజు మన మన సండే స్కూల్ టీచర్ గారు వంశీ గారి బర్త్డే. అందరు కూడా విషెస్ చెప్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ వంశీ బ్రదర్, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, may God bless to you, dear Vamsi brother. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Vamsi. Happy long life to you. చెప్పలు కొట్టాలండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఈరోజు వంశీ బర్త్డే మరి ఎంతో ఆశపడ్డాం. వంశీ కూడా అలాగే ఆశపడ్డాడంట. మరి ఆ బిడ్డ మరి పెద్దనాన్నగారు రాగట్లేదు అనేసరికి చాలా పాపం బాధ పొందాడు. కానీ మన మందిరంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఒక పక్కన మన మందిరానికి వస్తూ మళ్ళీ సాయంకాలం అప్పుడు మరి మా తమ్ముడు మందిరానికి కూడా వెళ్తూ ఉంటాడు. మరి ఇద్దరు దైవజనుల మధ్యన నేను బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషించాను పెద్దమ్మ అని ఉదయం ఫోన్ చేసినప్పుడు అన్నాడు. కానీ పెద్దనాన్నగారు రాకపోవడం నాకు చాలా బాధగా ఉందని చాలా బాధపడ్డాడు. కానీ మరి ఆ బిడ్డతోనే కేక్ తెప్పించాను నేను. మరి మరి కేక్ కటింగ్ చేద్దాం పోలే, పెద్దనాన్నగారు లేకపోతే మన మందిరంలో జరుపుకుంటున్నాడు కదా అని ఈయన కూడా చెప్పారు. మరి దేవుడు మరి ఆ బిడ్డను మరి ఇంకొక బర్త్డే అయిన తర్వాత అనుకుంటాను మన మందిరానికి వచ్చి రావడం జరిగింది. ఆగస్టు నెలలోనో జూలై నెలలోనో రావడం జరిగింది. అప్పటి నుండి కూడా మరి వంశీ మనకి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ మన మీ బిడ్డలందరినీ కూడా మరి సండే స్కూల్ పరిచర్యలో ఎంతగానో నడిపిస్తున్నాడు. మరి అమ్మ అయితే అసలు చర్చికే వచ్చేవాడు కాదు, మందిరానికి వచ్చేవాడు కాదు. వాళ్ళ అమ్మ అయితే మరి ఇంట్లో కట్టి పడేసిది, కొట్టేసిది, అయినా సరే మందిరానికి వచ్చేవాడు కాదు. లక్ష్మణ్ కూడా అంతే. కానీ వంశీ మరి వచ్చిన తర్వాత బిడ్డల్ని మరి దేవుడు సన్నిధికి తోడుకురావటం, మరి ఎంతగానో దేవుడు ఆ బిడ్డలకు మంచి హృదయాన్ని ఇచ్చాడు. చిన్న బిడ్డల్ని మరి ఎంతగానో ఆకర్షించుకుంటాడు. మరి కొంతమందికి కొన్ని తలాంతులు ఇస్తూ ఉంటాడు దేవుడు. మరి అలాగే ఈ బిడ్డకి చిన్న బిడ్డలను ఆకర్షించుకుని తలాంతి ఇచ్చాడు. ఆ బిడ్డలతో ఎలా ఉండాలో ఏంటో అన్నది మరి ఈ బిడ్డకి తెలుసు. దేవుడు వచ్చిన తలాంతు మరి మన మందిరానికి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మన మందిరం మానకుండా మనకి ఎంతగానో సండే స్కూల్ పరిచర్య నడిపిస్తూ, అలాగే అక్కడ మరి కొంకుతురులో కూడా సండే స్కూల్ పరిచర్య నడిపిస్తున్నాడు. అక్కడ వాక్యం కూడా చెప్తూ మరి చాలా సహకారంగా ఉంటున్నాడు. అక్కడ మాకు కూడా మరి బిడ్డ మరి పుట్టినరోజును మరి మన మందిరంలో ఎవరు పుట్టినరోజులైనా సరే ఇలా జరుపుకోవడం ఎంతో సంతోషం. మరి బిడ్డ పుట్టినరోజు ఈరోజు మరి జరపడం మనకి ఎంతో సంతోషకరం. మరి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు, స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. వంశీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. విడగ తండ్రి నా ప్రభు మీరు ఇచ్చిన తండ్రి మరొక సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు, స్తోత్రం తండ్రి. నాయన మీకు వందనాలు తండ్రి. నాయన నీ జాడలు సారం వెదజల్లుచున్నట్లుగా తండ్రి నా ప్రభు విడ తండ్రి నా ప్రభు నాయన విడను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఏ సేపు ఫలించడి కొమ్మన్నావు తండ్రి నా ప్రభు నాయన బిడ ఫలించడి కొమ్మగా ఉంచండి తండ్రి నా ప్రభు. బిడ జీవితంలో తండ్రి ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నా ప్రభ. బిడ్డ తండ్రి ఈ సంవత్సరం అయితే ఒంటరిగా పుట్టినరోజు చేసుకుంటున్నాడు ప్రభా. వచ్చే సంవత్సరానికి తండ్రి జంటగా పడిన ఆయన పుట్టినరోజు చేసుకోవడానికి తండ్రి నా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి నా ప్రభా. నాయన మీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డ చేస్తున్న తండ్రి వ్యాపారం తండ్రి నాయన అభివృద్ధి కలిగించండి తండ్రి నా ప్రభా. బిడ్డకి ఇంకా తండ్రి నాయన అనేకమైన వాటిలో తండ్రి నా ప్రభా నాయన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నా ప్రభా. నాయన మీకు వందనాలు. నీ చిత్తం అయితే తండ్రి బిడ్డకు తండ్రి నాయన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా మీరు అనుగ్రహించండి తండ్రి నా ప్రభా. నాయన తండ్రి నాయన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం తండ్రి, దీవెన వెంబడి దీవెనలు తండ్రి బిడ్డపై కుమ్మరించండి తండ్రి నా ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన త్వరలో వివాహం కూడా జరగడానికి తండ్రి మంచి భాగస్వామిని మీరు సిద్ధపరచండి తండ్రి నా ప్రభా. బిడ్డ జీవితంలో తండ్రి నాయన ఈ నూతన సంవత్సరంలో తండ్రి బిడ్డకు తండ్రి నాయన అనేక మేళ్లు తండ్రి తృప్తిపరచండి తండ్రి నా ప్రభా. నాయన మీ స్తోత్రం తండ్రి. బిడ్డ ఎంతగానో తండ్రి
నీ పరిచర్యలో తండ్రి నాయన వాడబడుతుండగా తండ్రి నాయన బిడ్డను అభివృద్ధి పరచండి తండ్రి, మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇచ్చిన తల్లిని తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభా బిడ్డ రాకపోకల్లో మీరు తోడై నడిపించి తండ్రి నాయన ఇంకా తండ్రి మంచి ప్రయోజనకరంగా తండ్రి నీకు పనికొచ్చే పాత్రగా తండ్రి నాయన బిడ్డను వాడుకుని తండ్రి నాయన మీరు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య బిడ్డ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి వంశీ గురించి మరి అక్క చెప్పినట్టు మరి నిజంగా మరి కొంకుదురులో నేను సేవ ప్రారంభించిన కొత్తలో నేను ఒక్కడనే వెళ్ళి సండే స్కూల్ చెప్పుకుని ఆరాధన నడిపించుకుని చాలా కష్టంగా ఉండేది. వెళ్ళడం మొత్తం అంతా నేనే నడిపించుకోవడం. మరి ఒకరోజు నేను అప్పటికే ఈ బాబు చేత కీబోర్డ్ కొనిపించేసాను. కీబోర్డ్ కొనే అప్పుడు తర్వాత వస్తుంది అంటే ఆశను బట్టి కొనేసాడు. నేను కొంకుదురు వస్తున్నానని తెలిసి మరి మామయ్య నేను వస్తాను నేర్చుకుంటాను నీ దగ్గర అని అన్నాడు. మరి అలా వచ్చిన వ్యక్తి ఈరోజు నేను వెళ్ళకపోయినా చర్చిని నడిపించేస్తాడు మొత్తం అంతా. ఏమండి, దేవుడు అంత గొప్పగా మరి బిడ్డను వాడుకుంటున్నాడు. ముఖ్యంగా నాకు చాలా సేవలో చాలా సహకారి. నా చిల్డ్రన్ మినిస్ట్రీ, నేను మొత్తం 3 మినిస్ట్రీస్ చేస్తాను. చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ. ఈ రాత్రి నేను చర్చ్ మినిస్ట్రీ చేయడానికి వచ్చాను, మొన్న చిల్డ్రన్ మినిస్ట్రీ చేయడానికి వచ్చాను. మరి నా చిల్డ్రన్ మినిస్ట్రీలో అతను కూడా ఒక పార్ట్, మా టీం మాట. మేము ఒక 5గురు టీమ్గా ఉన్నాం. 5 టీంలో ఆయన కూడా చాలా ముఖ్యుడు. మరి దేవుడు అతనిలో ఉంచిన ప్రేమ, త్యాగం. మరి కొంకుదురు వచ్చి వెళ్తూ ఉంటాడు, మేమేం డబ్బులు ఇవ్వమండి. ఏమండి, ఆయన వస్తాడు, ఆయన పెట్రోల్ కూర్చో, ఇంకా ఆయనే తెస్తాడు చాక్లెట్లని, జనవరి 1 గిఫ్ట్లని. చాలా పెట్టుబడి అవుతుంది. మరి ఈరోజు క్లాత్ వెనకాల చర్చిలో బాగోలేదు వెనకాలని మరి ప్రత్యేకమైన క్లాత్ తీసుకొచ్చాడు. చాలా ఇంకా అన్ని చర్చికి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటాడు. మీరేమి కంగారు పడుతున్నా మావయ్య, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. మన క్రిస్మస్ జరిగిందంటే ఇంకా మన నేనేం చేయలే. మొత్తం లైట్లు కట్టడం ఏంటి, స్టేజ్ చేయడం ఏంటి, డెకరేషన్ ఏంటి, మొత్తం దేవుడు అన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఇంకా రానున్న సమయంలో కూడా మరి ఇంకా గొప్పగా వాడుకోవాలి. ఇంకా అటువంటి దీవెన, మరి సేవకులు దీవెన, సంఘము దీవెన, మా సంఘాలన్ని దీవెనలు ఆ బిడ్డకు వచ్చి ప్రాప్తించును గాక. ఒక చిన్న వాక్యం, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుట్టెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుంచి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. నీవు నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేరు కార్యమంతటిని ఆశీర్వదించును. ఆకాశమను మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపగయు వాటిని పూజింపగయున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపు. నీ పైవాడువుగా ఉందువు గాని క్రింద వాడవుగా ఉండవు. దేవుడి పరిశుద్ధ లేఖనం ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేద్దాం. కేక్ కటింగ్ చేద్దాం. వెలుగుతారా? ప్రేమ కృప కనికరము కలిగిన తండ్రి, మరి ఒక సంవత్సరం దయా కిరీటముగా బిడ్డకు అనుగ్రహించిన వందనాలు. సంవత్సరం దయా కిరీటముగా ఇచ్చావు అయ్యా. రానున్న సంవత్సరం అంతా కూడా నీ పనిలోను అయ్యా బిడ్డ ఎదగినట్లు సహాయం చేయండి. మరి ఉద్యోగం కోసం ఆశపడతా ఉన్నాడు అయ్యా, నీ ఆశ భంగము కానేరదన్నా. మంచి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ బిడ్డకు చూపించండి ప్రభా.
స్థిరమైన స్థానికంగా సేవలు సహకారంగా ఉంటూ ఈ సేవలో ఒక పక్కన సేవ చేస్తూ ఒక పక్కన ఉద్యోగం చేసే నాయన గొప్ప కృపను బిడ్డకు దయచేయండి. కృపను తోడించండి. మరి ఈ సంవత్సరం అయితే ఒంటిగా బర్త్‌డే జరుపుతున్నాం. నీ చిత్తమైతే మన నెక్స్ట్ బర్త్‌డేకి నాయన జంటగా జరుపుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే కుటుంబస్తులు ఆశపడతా ఉన్నారు బిడ్డకి వివాహం చేయాలని. అయ్యా నీ చిత్తమైతే నాయనా తండ్రి శ్రేష్టమైన చోటికి బిడ్డను నడిపించమని, కృపను తోడించమని, బలపరచమని, ఈ కేకు వలె బిడ్డ జీవితం కూడా మధురాతి మధురంగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కేకు రండి పిల్లలు. ఇంతకాలం నీదు కృప దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా హల్లెలూయా. పట్టుకో పట్టుకోక ఎన్ని తరాలు మారినా ఇన్ని ఏళ్ళు గడచినా నీ నాముని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా మా